సెంటిమెంట్ వీడియో రిలీజ్ చేశాను. అంటే అతను ఏమనుకుంటే ఇక్కడ నేను సెంటిమెంట్ చేసినా అక్కడ కూడా అట్టనే చేపిస్తా అని చెప్పి అదొకటి. మరి పోలింగ్ చివరి నాడు ఆ రోజు అక్కడ నాన్ లోకల్ షోర్ ఉండద్దు. అతను ఒక ఎమ్మెల్యే. పోలింగ్ ఇంకా 6 గంటలు కాలే, అక్కడ పోయి లొల్లి ఓడిపోతున్న భయంతో అతనే గుండాలు వాళ్ళ పార్టీ గుండా నాయకులు అని చెప్పి ఆ పైన అభియోగాలు పెట్టినప్పుడు అతను గుండాలాగా రౌడీలాగా ప్రవర్తిస్తే అతన్ని పోలీసులు అడ్వైజర్ జైలుకి తీసుకున్నారు. అక్కడ అందరూ ఒకటే చర్చ, అసలు ఎవరితను ఎమ్మెల్యే వ్యక్తి ఇంత దిగజారిపోయి ఇక్కడ ప్రవర్తన చేస్తున్నాడు, అసలు నీకు ఏం అవసరం ఇక్కడ అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ మన హుజురాబాద్ నియోజకవర్గ పరువు తీసిండు. మళ్ళీ జూబ్లీహిల్స్ అందరికీ తెలిసిపోయింది ఎవరు ఇంత దిగజారిపోయి రాజకీయాలు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు, నువ్వు చేసిన జాలక అక్కడే ప్రజలు తల పట్టుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు నువ్వు తీసుకొచ్చినావు. ఇక్కడ కూడా ఇక్కడ 2 చోట్ల మన పరువు తీస్తున్నావు. సో ప్రజలకు మంచిగా అర్థమైంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేసి మా కార్యకర్తలను కానీ మా నాయకులను బ్రహ్మాండంగా విజయం చేకూరుస్తారని మరొకసారి మీ అందరినీ తెలియజేస్తున్నాం.